ఈ దిన దేవుని వాగ్దానముగా చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు అని ఈ మాటను ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాగ్దానముగా ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి పరిస్థితులలో ఈ దినాన్ని ప్రారంభించున్నావు? ఎటువంటి ఆర్థికమైన పరిస్థితిలో ఉండి దేవుని సన్నిధిని ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను ఆయన తుదకు నిన్ను మహాభివృద్ధిలోనికి నడిపించుటకు ఈ ఉదయకాల సమయన ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మాట యందు వాగ్దానమందు నిలిచిన వ్యక్తిగా, దేవునిపై ఆధారపడిన వ్యక్తిగా, నీతి యథార్థతలు కాపాడుకొనొచ్చు. దేవుని వైపు చూడు. ఈ దినమున ఈ యొక్క వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చును గాక. ప్రార్థన. నీకే స్తోత్రాలు యేసయ్యా. మీరు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చి వారి స్థితిని మార్చండి ప్రభా. మహాభివృద్ధిలోనికి ప్రతి బిడ్డని నడిపించండి. ఈ దినమున ఎందరైతే మ్యారేడ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారో నీ నామంలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.